ఇండియన్ సినిమా చరిత్రలో రెండే సునామీలు. ఒకటి 'బాహుబలి 2', మరొకటి 'పుష్ప 2'. మన టాలీవుడ్‌లో ఏదైనా మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యిందంటేనే గొప్పగా ఫీల్ అయ్యే రోజుల్లో పక్క ఇండస్ట్రీస్ లైక్ బాలీవుడ్‌లో కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యాయి అంటే ఈ 2 మూవీస్ క్రేజ్ అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. ఒక్కసారిగా ఇండియా అంతా టాలీవుడ్ వైపు చూసేలా చేసిన సినిమాలు ఈ 2 మూవీస్. ఒక సినిమా 'బాహుబలి 2' అయితే ఇండియన్ సినిమాను వరల్డ్ మ్యాప్ మీద పెట్టింది. మరొక సినిమా 'పుష్ప' లాంటి సినిమాస్ అయితే నార్త్ ఇండియాను షేక్ చేసేసాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ 2 మూవీస్‌లో ఏ మూవీది? కలెక్షన్స్‌లో నిజంగా నంబర్ 1 మూవీ ఏది? పోస్టర్స్‌లో వచ్చిన నంబర్స్ నమ్మాలా? లేదా ట్రేడ్ నంబర్‌తో ఒక ఫైనల్ ఒపీనియన్‌కి రావాలా? ఇవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అనలైజ్ చేద్దాం. ముందు డే 1 చూసుకుంటే 2017లో రిలీజ్ అయిన 'బాహుబలి 2' ఇది కేవలం సినిమా గాదు. అది ఒక కలెక్షన్ సునామీ అని చెప్పొచ్చు. ఓపెనింగ్ డే ఇండియాలో అప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డ్. 'బాహుబలి 2' ఏకంగా రిలీజ్ డే రోజు 215,00,00,000 కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది. నిజం చెప్పాలి అంటే అప్పట్లో ఆ మూవీకి ఉన్న క్రేజ్ నా భూతో నా భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఎక్కడ విన్నా ఈ మూవీ కోసమే. 'వై కట్టప్ప కిల్లుడ్ బాహుబలి' అనే ట్యాగ్ అయితే ఫుల్ ట్రెండింగ్‌లో ఉండేది ఆ రోజుల్లో. అప్పట్లో డే 1 పరంగా 'బాహుబలి 2' టాప్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 2024లో వచ్చిన 'పుష్ప 2' చూసుకుంటే ఇది వేరే లెవెల్ మాస్. 'పుష్ప 2' ఫస్ట్ డే 285,00,00,000 కలెక్ట్ చేసింది. అసల ఇలాంటి నంబర్ డే 1 పాసిబులా అని ప్రూవ్ చేసిన సినిమా 'పుష్ప 2'. ఒక మాస్ మూవీతో ఆ రేంజ్ ఓపెనింగ్స్ అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ మూవీకి 'బాహుబలి 2' మూవీకి అసల డే 1 కంపారిజనే చేయలేం. ఎందుకంటే 'పుష్ప 2' డే 1 టికెట్ రేట్స్ చాలా ఎక్కువ పెట్టారు. నంబర్స్ పరంగా 'పుష్ప 2' 'బాహుబలిని' క్రాస్ చేసినా సరే, బట్ నా ఓటు మాత్రం డే 1 పరంగా 'బాహుబలి 2' కని చెప్తా. ఎందుకంటే నార్మల్ టికెట్ రేట్స్‌తో కూడా 'బాహుబలి 2' 215,00,00,000 డే 1 కలెక్ట్ చేసిందంటే సాధారణమైన విషయం కాదు. ఇంకా 'బాహుబలి 2' ఫస్ట్ వీకెండ్‌కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ అయిపోయింది. ఫుల్ రన్‌లో 'బాహుబలి 2' ఏకంగా 18,000,00,00,000కు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అప్పట్లో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు సినిమా నార్త్ ఇండియాలో అంత భారీగా కలెక్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. హిందీ వెర్షన్ మాత్రమే 500,00,00,000 నెట్ కలెక్ట్ చేసి బాలీవుడ్‌లో కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. 'బాహుబలి 2' చెప్పాలి అంటే ఇండియన్ సినిమా మార్కెట్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ టైంలో 'బాహుబలి 2'నే ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ ప్రకటించారు. ఈ రికార్డ్ మొన్నొచ్చిన 'పుష్ప 2' వరకు అలానే ఉంది. కానీ ఒక్కసారి 'పుష్ప' గాడి రూల్ స్టార్ట్ అయ్యాక ఇంకా ఎవ్వరూ ఉండరు. 'పుష్ప 1' ఆల్రెడీ నార్త్‌లో స్ట్రాంగ్‌గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది. ఆ క్రేజ్ 'పుష్ప 2'కి చాలా బాగా హెల్ప్ అయింది. ఆ ఇంపాక్ట్‌తోనే ఓపెనింగ్ డేలో రికార్డ్ నంబర్స్ పెట్టింది. నార్త్ ఇండియాలో ఏకంగా 800,00,00,000 నెట్ కలెక్ట్ చేసి అక్కడ ట్రేడ్‌కి కూడా మైండ్ బ్లాక్ చేసింది. 'పుష్ప 2' మొత్తం ఫుల్ రన్‌లో 1,771,00,00,000 కలెక్ట్ చేసి ఇండియన్ మూవీస్ పరంగా 'బాహుబలి 2' తర్వాత ముఖ్యంగా 'పుష్ప 2' హిందీలో క్రియేట్ చేసిన మాస్ హిస్టీరియా అంతా ఇంతా కాదు. ఇదైతే ప్యూర్ మాస్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఫుల్ రన్ కలెక్షన్స్ ఈ 2 మూవీస్‌కి కంపారిజన్ చెయ్యాలి అంటే ఫాస్టెస్ట్ 1,000,00,00,000 గ్రాస్ అంటే ఆ రికార్డ్ కూడా 'పుష్ప 2' మీదే ఉంది. 'పుష్ప 2' 10 రోజుల్లో 1,000,00,00,000 మార్క్ కలెక్ట్ చేస్తే 'బాహుబలి 2'కి 14 రోజులు పట్టింది. ఇంకా ఓన్లీ ఇండియన్ గ్రాస్ చూసుకుంటే 'బాహుబలి 2' ఫుల్ రన్‌లో 1,450,00,00,000 కలెక్ట్ చేసింది. అండ్ 'పుష్ప 2' 1,490,00,00,000 కలెక్ట్ చేసింది. ఇది కేవలం ఇండియన్ గ్రాస్ పరంగా. ఈ 2 మూవీస్‌లో ఇండియన్ గ్రాస్ పరంగా ఇండస్ట్రీ హిట్ అంటే 'పుష్ప 2' అని చెప్పొచ్చు. కానీ ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 'బాహుబలి 2'దే ఆధిపత్యం. ఓవర్సీస్‌లో 'పుష్ప 2' 281,00,00,000 కలెక్ట్ చేసింది. అదే 'బాహుబలి 2' 381,00,00,000 కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా చూసుకుంటే 'బాహుబలి 2' 1,800,00,00,000 పైనే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 'బాహుబలి 2' 2017లోనే 1,800,00,00,000 అంటే అది ఇన్‌ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే ఇంకా పెద్ద ఫిగర్ అవుతుంది. కానీ 'పుష్ప 2' 2024లో సోషల్ మీడియాల ఎరాలో కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న టైంలో కూడా మాసివ్ కలెక్షన్స్ కొట్టింది. ఫైనల్‌గా ఇండస్ట్రీ హిట్ ఏ మూవీ?
అఫీషియల్‌గా మూవీ ప్రొడ్యూసర్స్ వదిలిన పోస్టర్స్ పరంగా అయితే 'పుష్ప 2'నే ఇండస్ట్రీ హిట్. బట్ ట్రేడ్ లెక్కల్లో ఇంకా 'బాహుబలి 2'నే ఇండియన్ ఇండస్ట్రీ హిట్‌గా కొనసాగుతుంది. సో, ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ 'బాహుబలి 2' అని చెప్పొచ్చు. కాబట్టి టెక్నికల్‌గా చూస్తే ఇప్పటికీ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ట్యాగ్ 'బాహుబలి 2' మీదనే ఉంది. కానీ 'పుష్ప 2' మాస్ రీచ్, నార్త్ ఇండియా డామినేషన్ చూస్తే కొంతమంది దాన్ని కూడా మోడర్న్ ఎరా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. సో, ఫైనల్‌గా ఫుల్ రన్ రికార్డ్స్ పరంగా 'బాహుబలి 2' స్టిల్ కింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే అండ్ నార్త్ ఇండియా కలెక్షన్స్ చూసుకుంటే 'పుష్ప 2'దే పైచేయి. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఏ మూవీ ఇండస్ట్రీ హిట్ అనుకుంటున్నారు? 'బాహుబలి' అనుకుంటున్నారా? లేదా 'పుష్ప' అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.